తుంగతుర్తి ఎమ్మెల్యే శామెల్ ఇంటిపై దాడిని ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడ్డ బీజేపీ, బీజేవైఎం నేతలను తక్షణమే అరెస్టు చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంఆర్పీఎస్ నేతలు బోడప్పల్లోని మందుల శామెల్ ఇంటి వద్ద బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ దాడికి ప్రోత్సహించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ చీఫ్ రామచంద్రాలు దళిత ఎమ్మెల్యే శామెల్కు క్షమాపణ చెప్పాలన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే శామెల్ ఎమ్మెల్యే గారి ఇంటిపైన దాడిని దాడి చేసిన వ్యక్తులపై తక్షణమే అరెస్ట్ చేయాలి. పోలీస్ స్టేషన్ అరెస్ట్ లో వెంటనే దాడి చేసినటువంటి గుర్తించినటువంటి దుండగులను వెంటనే రోరి మతోన్వాది ఓ రోరి మతోన్వాది ఓ రోరి మతోన్వాది. తుంగతుర్తి ఎమ్మెల్యే గారు ఆమెలన్న ఇంటిపైన కోడిగుడ్లు, రాళ్లు, అట్లాగే టమంటలతో ఈరోజు ఉదయం 12 గంటల మధ్యలో ఆర్ఎస్ఎస్, బీజేపీ గుండాలు, మరి బండి సంజయ్ గుండాలు ఈరోజు ఇంటిపైన దాడి చేయడం జరిగింది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ దాడి ఎవడైనా మనిషి అయితే ఖచ్చితంగా ఇలాంటి ఎవడు కూడా చేయడు. మాదిగా సమాజంలో అందరం కూడా మనుషుల లెక్క ఉండాలని కోరుకున్నటువంటి మేము అసలు సిసలైనటువంటి హిందువులపైనే దాడి చేస్తా ఉన్నాం. ఇది బండి సంజయ్ ఈ దాడికి బాధ్యత వహించాలి. ఈ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కూడా నైతిక బాధ్యత వహించాలి. శామెలన్న ఇంటిపై దాడి చేసినటువంటి వ్యక్తులపై క్రిమినల్ కేసులు పెట్టాలి. తక్షణమే రామచంద్రరావు, బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి. 24 గంటలు టైం ఇస్తా ఉన్నాం. మీరు 24 గంటల కనుక బండి సంజయ్, రామచంద్రరావు గంగా క్షమాపణ చెప్పని వెడలైతే మీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తాము. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళకి గుణపాఠం ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలియజేస్తాము. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యకర్తలకు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ తుంగతుర్తి ఎమ్మెల్యే ఇంటిపైన దాడి చేసినటువంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో అది బండి సంజయ్ వాళ్ళకి సంబంధించినటువంటి వారసత్వం ఉన్నట్టుంది. అందుగురించి బండి సంజయ్ దిష్టిబొమ్మను తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కగా తెలంగాణలో ఉన్న ఎంఆర్పీఎస్ బిడ్డలందరూ కూడా బండి సంజయ్ దిష్టిబొమ్మను తలగబెట్టవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం.